రాజకీయ నాయకులంటే ఆ ప్రాంతంపై వారికి పట్టుండాలి. ఏ విషయమైనా సమగ్రంగా మాట్లాడగలగాలి, స్థానికంగా డేటా తెలుసుకోగలగాలి. కానీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చదువు లేకపోయినా పాలించే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఏపీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కేవలం 122 మంది అభ్యర్థులే డిగ్రీ ఆ పై చదువులు చదివారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తాజాగా వెల్లడించింది. 175 మంది శాసనసభ్యుల్లో 3 డిప్లొమా పూర్తి చేశారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య చదివిన వాళ్ళు 40 మంది ఉన్నారంటే ఆశ్చర్యమే. అయితే 7 ఎమ్మెల్యేలు డాక్టరేట్ సాధించారు. మరో 9 మంది ఎమ్మెల్యేలు 10వ తరగతి లోపే చదివారు. ఏపీలో కూటమి పార్టీలు భారీ విజయాన్ని సాధించాయి. అందులో టీడీపీదే అత్యుత్తమ మెజార్టీ, భారీ గెలుపు. అయితే ఆ పార్టీలో 2 ఎమ్మెల్యేలు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. మరో 4 ఎమ్మెల్యేలు 7వ తరగతి పాస్ అయ్యారు. 14 మంది ఎమ్మెల్యేలు 10వ తరగతి చదివారు. 17 మంది ఎమ్మెల్యేలు 12వ తరగతి, 56 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 33 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పీజీ చేశారు. 6 ఎమ్మెల్యేలు డాక్టరేట్ చదివారు. మరో 2 డిప్లొమా పూర్తి చేశారు. జనసేన, బీజేపీలోను, వైసీపీలోను కూడా ఇదే పరిస్థితి. వారిలో 7 పీజీ చేశారు. మరో 5 ఎమ్మెల్యేలు డిగ్రీ చేయగా ఇంకో 3 10వ తరగతి వరకు చదివారు. చివరిగా ఓ ఎమ్మెల్యే కేవలం 8వ తరగతే పాస్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారిలో 3 ఎమ్మెల్యేలు డిగ్రీ చదివారు, 5 పీజీ చేశారు. వైసీపీలోనూ 2 ఎమ్మెల్యేలు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివారు. ఒకరు 10వ తరగతి, ఒకరు 12వ క్లాసు, 4 డిగ్రీ చేశారు. మరో 2 పీజీ చేయగా ఒక ఎమ్మెల్యే మాత్రం డాక్టరేట్ సాధించారని ఏడీఆర్ వెల్లడించింది.